చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆమె పోతుల సునీత టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఆమె చేరికను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఊసరవెల్లిని పార్టీలో చేర్చుకోవద్దని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ట్వీట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పోతుల సునీత దారి ఎటు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సునీత కొంతకాలంగా వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అయితే మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని ఉపాధ్యక్షురాలుగా నియమించి ఆమెకే పార్టీలో ప్రాధాన్యమిచ్చారు. ఈ నెల 23న పోతుల సునీతను పూర్తిగా పక్కన పెట్టి వరుదు కళ్యాణిని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. తనకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పోతుల సునీత ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. జయరాం, అసలు ఇప్పుడు ప్రస్తుతం పోతుల సునీత దారెట్టు? రేణుశ్రీ, బాపట్ల జిల్లా చీరాల చెందినటువంటి ఎమ్మెల్సీ పోతుల సునీత నిన్న ఇటు ఎమ్మెల్సీ స్థానానికి రిజైన్ చేసింది. అంతకుముందు ఈ నెల 24వ తేదీన అయితే ఆమె ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసింది. అయితే ఈమె ఫస్ట్ ఈ రాజకీయ అరగేంట్రం వచ్చేసి టీడీపీలోనే 2014లో ఇటు చంద్రబాబు నాయుడు ఇటు టీడీపీ నుంచి ఆమెకు ఒకటి అవకాశం కల్పించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు ఆమంచి కృష్ణమోహన్ మీద ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు ఒక టీడీపీ ఇన్ఛార్జిగా అయితే ఆమె హవా సాగింది. ఆ తర్వాత ఇటు ఆమంచి కృష్ణమోహన్ ఇటు ఇండిపెండెంట్ గెలిచి కూడా ఆయన ఇటు టీడీపీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఇటు సునీతకు ఇటు చంద్రబాబు నాయుడు ఇటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఏపీలో ఇటు వైసీపీ ప్రభుత్వం ఇటు అధికారం లాగానే ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇటు శాసన మండలిలో ఇటు రాజధాని ఇటు వికేంద్రీకరణకు ఆమె ఇటు వైసీపీ ప్రభుత్వానికి ఇటు సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఇటు వైసీపీలో జాయిన్ అయింది. ఆ తర్వాత జగన్ కూడా ఆమెకు ఇటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఇటు 4 సంవత్సరాల పాటు కూడా ఆమెకు ఇటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెను ఇటు ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమెకు రాష్ట్ర ఇటు మహిళా విభాగ ఇటు అధ్యక్షురాలు కూడా పనిచేసింది. ఆ సమయంలో కూడా ఇటు టీడీపీ మీద ఇటు జనసేన మీద అయితే అనేక ఆరోపణలు ఇటు విమర్శలు ఇచ్చింది. ప్రస్తుతం ఇటు ఏపీలో ఇటు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో కూడా ఆమె తమ ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా ఇటు వైసీపీకి రిజైన్ చేసి ఇప్పుడు ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఇటు జాయిన్ కావడానికి ఆమె చాలా యత్నిస్తుంది. దీనిపై మనం మాట్లాడడానికి ప్రస్తుతం జనసేన పార్టీ స్పోక్ పర్సన్ ఇటు రాయపట్టి అరుణ ఉన్నారు. ఆమె ఎలా చూస్తుందో ఏంటో ఈ రాజకీయాల మీద మాట్లాడదు. మేడం చెప్పండి, నిన్నటి వరకు కూడా ఇటు ఎమ్మెల్సీ పోతుల సునీత ఇటు జనసేన పార్టీ టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కూడా ట్రై చేస్తుంది. మీరు ఎలా చూస్తారు వీటిని? వీళ్ళందరినీ రాజకీయ వలస పక్షులు అంటారండి. వీళ్ళకి రాజకీయం అంటే సామాజిక సేవ, సామాజిక బాధ్యత ప్రజల కోసం అన్నది కాకుండా ఒక ఆదాయ మార్గంగా, ఒక అధికార మార్గంగా చూసుకొని ఎటు అవకాశం ఉంటే అటు దూరే వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇట్లాంటి వాళ్ళతో ఏ పార్టీకైనా ఎప్పటికైనా ప్రమాదమే. రాజకీయంగా విమర్శలు చేసి ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా ప్రవర్తించాలో అలాగే కనుక ప్రవర్తించి ఉంటే మాకు పెద్దగా సమస్య ఉండేది కాదు. ఎందుకంటే పార్టీ చేర్పులు మార్పులు ఇవన్నీ కూడా ఏ రాజకీయ నాయకులకైనా సహజం కాలగమనంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు. అందులో భాగంగానే పోతుల సునీత గారిని మేము రిసీవ్ చేసుకుని ఉండేవాళ్ళం. కానీ ఈవిడ రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి విపరీతమైన నిందలు వేసి దుర్భాషలాడింది ఒక మహిళ ఉండి కూడా. అట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తికి వ్యతిరేకంగా మేము మా పార్టీ నాయకుల్ని డిఫెండ్ చేసుకుంటూ అప్పట్లో ఆవిడకి వ్యతిరేకంగా మేము వాయిస్ రేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పోతుల సునీత అనే వ్యక్తి వైసీపీలో రోజా గారి తర్వాత ఆ స్థాయిలో నోరు అధికంగా పారేసుకున్న ఒక గౌరవప్రదమైన పోస్ట్ లో ఉండి మరి ఎమ్మెల్సీగా ఉండి మరి ఆ రకంగా నోరు పారేసుకున్న వ్యక్తి ఈ పోతుల సునీత గారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయ్యుండి కేవలం సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని పదవులు చేపడుతూ కూడా ఆమె సామాజిక వర్గానికి ఏమీ చెయ్యకపోగా కేవలం ఆమె రాజకీయ లబ్ధి కోసమే అప్పట్లో ఉన్నటువంటి మా నాయకుల మీద విపరీతమైన విషపూరితమైన బురద జల్లింది ఈవిడ. ఇటు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా అయితే ఆమె రాకనైతే తీవ్ర వ్యతిరేకిస్తుంది. మీరు అపోజ్ చేస్తున్నారు ఏంటి?
అపోజ్ అంటే ఇప్పుడు అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు మేము ఎట్టి పరిస్థితుల్లో అపోజ్ చేయమండి. అధిష్టానాలు ఏ నిర్ణయం తీసుకున్నా అది మాకు సమ్మతం అవుతుంది కానివ్వండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల మన పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండిద్ది అన్నది ఒకసారి అధిష్టానాలు ఆలోచించుకోవాలి. ఈవెన్ తీసుకునే ముందు అది ఏ పార్టీ అయినా సరే, ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ అయినా వీళ్ళ వల్ల ఉన్న క్రెడిబిలిటీ పోతుంది తప్ప వీళ్ళ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మందిని ఇలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క భావజాలంలో కూరుకుపోయి వీళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. బీసీలు, ఎస్సీలు, కాపులు, ఎస్టీలు పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయ జీవితానికి సమాధి కట్టుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలితో అతను మాట్లాడించిన మాటలు ఇవన్నీ కూడా, అతను చేయించిన పనులు ఇవన్నీ కూడా వీళ్ళు కూడా విలువలు వదిలేసి కేవలం పదవులు, ఆస్తులు కూడగట్టుకోవడమే ఒక పెద్ద ఎత్తున తీసుకొని రాజకీయ విలువలను కోల్పోయి మాట్లాడారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజు పార్టీలో ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయడం మాకు కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది. చూడాలి అధిష్టానం మరి ఎలాంటి నిర్ణయం తీసుకునిద్ది ముందు. ఇటు టీడీపీ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళ వర్షం కూడా తీసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా మీ టీడీపీ వస్తుందని కూడా అయితే ఇట్లా ఊహానాలు వస్తున్నాయి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపై? అంటే 2014లో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గౌరవప్రదంగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ వైసీపీ ప్రభుత్వ రంగాలనే వికేంద్రీకరణ రాజధాని బిల్లుకి ఆమోదం తెలిపింది వైసీపీ తరఫున. అలాంటి వ్యక్తి ఈరోజు నారా భువనేశ్వర్ గారిని, నారా బ్రాహ్మణి గారిని వీళ్ళు పాల వ్యాపారం చేయట్లేదు, హెరిటేజ్ దాంట్లో పనిచేయట్లేదు, సారా కొట్టుబెట్టి బ్రాందీ అమ్ముకుంటున్నారు అనేటువంటి నీచమైన మనస్తత్వంతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు సిగ్గుశరం వదిలేసి ఎంత కష్టపడి ఎన్నో వ్యయాన్ని పెట్టి ఆ రోజు కార్యకర్తలంతా కూడా అంత కష్టపడి గెలిపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ దాని గురించి ఒకసారి ఆలోచించాలి. వలస పక్షులు భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం ఈరోజు వాళ్ళంతా కూడా అవకాశాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా అధిష్టానాలు ఆలోచించి చేరేటటువంటి వ్యక్తుల మనస్తత్వం ఎలాంటిది, వారి యొక్క క్యారెక్టర్ ఏంది, వచ్చినందువల్ల పూర్తిగా మళ్ళీ పని చేయగలరా ప్రభుత్వానికి, లేదంటే మళ్ళీ అవకాశం వస్తే అటు వెళ్ళిపోయి మనల్ని మళ్ళీ తిడతారా, మనల్ని ఇబ్బంది పెడతారా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అధిష్టానం. సో ఇది మొత్తానికి రేణుశ్రీ ఇక్కడ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పోతుల సునీత అయితే ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఆమె త్వరలో ఇటు టీడీపీలో జాయిన్ అవుతున్న కూడా అయితే ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఒంగోలులో ఇటు టీడీపీ శ్రేణులు అయితే ఇక్కడ ఆమెపై కూడా ఇటు విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జయరామ్.